నమస్తే మధుసూదన్ గారు. నమస్తే. మరో 2 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మైనింగ్ కార్పొరేషన్ను తాకట్టు పెట్టి దాదాపు 7,000 కోట్లు రుణం తీసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో అంటే 2 రోజుల తర్వాత దీన్ని 7,000 కోట్లను ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏ పథకానికి మళ్లించే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఇంత భారీ రుణం తీసుకొని దీన్ని దేనికోసం ఖర్చు చేస్తారని మీరు చెప్తారు? నేను అనేది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే తెలియకుండా అప్పులు ఊబిలో ఇరుక్కుపోయింది. ఏ కుటుంబం అయినా సరే ఆస్తులను పెంచుకుంటారు, అప్పులను తగ్గించుకుంటూ ఆస్తుల్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే దొరికిన చోటల్లా అప్పులు తెచ్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విధంగా అయితే అమ్మేస్తున్నట్టే లెక్క. ఈరోజు అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్. మైనింగ్ శాఖకి ఆఫీసర్లు తక్కువగా ఉంటారు, మైనింగ్ శాఖలో ఆదాయం అధికంగా రాబట్టవచ్చు. ఎందుకంటే సహజ సంపదలు అయ్యి భూగర్భంలో ఉండేటటువంటి గనులు దాదాపుగా 42 రకాల గనులు ఉంటాయి మనకి. వాటిల్లో ఐరన్ ఓర్ ఉంటుంది, కోల్ ఉంటుంది. అసలు బాక్సైట్ నిక్షేపాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. ఇలా యురేనియం చేత పవర్ తయారు చేస్తారు. అదేవిధంగా యురేనియం తోటి మనకి అణుబాంబులు కూడా తయారు చేయొచ్చు. యురేనియం నిక్షేపాలు కూడా మనకి రాయలసీమ ప్రాంతంలో నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్లో పుష్కలంగా ఉన్నాయి. ఇలా వజ్రాలు కానీ బంగారం కానీ ఏ రకంగా అన్నా చూసినా బీచ్ శాండ్ తీసుకోండి, అదేవిధంగా న్యాచురల్ శాండ్ తీసుకోండి, న్యాచురల్ రిసోర్స్ చూసుకోండి. ఇవన్నీ కూడా ఈ 42 రకాల మేజర్ మైనర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిత్యం ఆదాయం వస్తుంటాయి. ఆదాయం ఉండే సంస్థకి ఉండేదానికి అప్పులు ఏం అవసరం వచ్చినాయి? ఏం చెప్తున్నారంటే ఏపీ మైన్స్ వాళ్ళు అప్పులు తెచ్చి ప్రభుత్వానికి అప్పిస్తారంట. ఇది సిగ్గు మాలిన చర్య. మైన్స్ డైరెక్టర్ ఎవరు? మైనింగ్ మినిస్టర్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మినిస్టరే ఇప్పుడు మైనింగ్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాడు ఒకడు వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ మైనుకి కరెంటు మినిస్టర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత పార్లమెంటు నాయకుడిగా ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారు మిథున్ రెడ్డి. దేశంలో రాజ్యసభ ఉంటుంది, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో యువజన శ్రామిక రైతు పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి. రాజ్యసభలోకి వచ్చేసరికి యువజన శ్రామిక రైతు పార్టీ నా పార్టీకి ఫ్లోర్ లీడర్ ఎవరంటే ఏణుంబాకం విజయసాయిరెడ్డి. చూడండి, అంటే దీని లింక్ చూసుకోండి. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఇలా మెగా కంపెనీ ఉంది. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టు ఎవరి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. వీళ్ళందరికీ బిల్లులు ఇవ్వాలి. ఎలక్షన్ కోడ్ వచ్చిందనుకో ఈ బిల్లుల క్లియరెన్స్ దొరకదు. వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బిల్లులన్నీ ఈ మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించి అధిక వడ్డీకి, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు, ప్రైవేట్ రంగంలో బాండ్లు పెట్టి ఆ బాండ్ల ద్వారా డబ్బులు వీళ్ళకి అవసరం లేదు మైనింగ్ వాళ్ళకి, అవి ప్రభుత్వానికి ఇయటానికంట. నీకేం అవసరం వచ్చింది అంటే ఏడ వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి, లోక్సభలో నాయకుడైనటువంటి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. వీళ్ళ అందరికి ఇప్పుడు లిక్కర్ కొని ఉంటారు కదా, అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉంది కదా, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, అట్లా సివిల్ వర్కులు చాలా చేశారు. ఎవరు? మన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ అన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కంపెనీ. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఈ ఎలక్షన్లు అయిపోయే లోపు నాకేయాలా ఈ డబ్బులన్నింటినీ? సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి కాదు. మన ఈ మధ్య చేయూత ఏదో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి చేయూత పథకం బటన్ నొక్కిండు, రూపాయి బిళ్ళబడలా ఎవరికి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వంలో మొత్తం నాకేసి ఊడ్చేసిపోవాలంటే ఏంది? ప్రభుత్వం 5 సంవత్సరాల కాల పరిధికి ఇస్తారు పరిపాలన చేయమని. నువ్వు తెచ్చే అప్పులు కూడా 5 సంవత్సరాలు నీ పీరియడ్లోపు నువ్వు ఉండాలి. కానీ భావితరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టే అధికారం ఈ క్యాబినెట్కి ఎక్కడిచ్చిందో? క్యాబినెట్ మంత్రులు 25 మంది ఉంటే ముఖ్యమంత్రితో కలిపి 26 మంది ఉంటారు. ఆన్లైన్లో అంట. అంటే కూర్చొని క్యాబినెట్ మంత్రులు కూర్చొని చర్చించి ఇది మంచిదా, సహేతుకమైన నిర్ణయమా, ప్రజల ముందుకు మనం ఎలా పోవాలని ఒక్కడ కూడా సిగ్గు లేకపోయినా క్యాబినెట్ మినిస్టర్లకే అంటే తానా అంటే తందానా అని అంటామా? ఇది ఎక్కడ రాజనీతి నాకు అర్థం కావటం లేదు.
ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు ఉంటారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలా అంటే ఆన్లైన్లో తీసుకున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే చేస్తారా? మీకు ఆత్మగౌరవం లేదా? మీరు చదువుకోలేదా? ఇప్పుడు విడుదల రజనీ ఉంది, బ్రహ్మాండంగా చదువుకున్నది, అమెరికా పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నది. అంత బానిస బతుకు ఎందుకు బతుకుతున్నావు అమ్మ తల్లి నువ్వు? ఆదిమూలపు సురేష్ నెంబర్ 1 సివిల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, అతను అడగొచ్చు. తర్వాత నీకు ఇప్పుడు మనకి ఆ కోడిగుడ్డు మంత్రి ఒకడు ఉన్నాడు, కనీసం అంటే మాట్లాడటానికి పోయేదేమంది? రాజకీయమేనా మనకి జీవితము? ఏం చేసుకొని అయినా బతకొచ్చు కదా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, వ్యక్తి పూజ కంటే రాజ్య పూజ్యం మేలు కదా. ప్రజలందరి సంక్షేమం పక్కన నిలబడితే మిమ్మల్ని శబాష్ అంటారు. ఒక్క మగోడన్నా మినిస్టర్లో బయటకు వచ్చేసి నువ్వు చేసేది తప్పని మీడియా ముందు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చేయగలడు? పోతే చంపుతాడు, అంతకుమించి ఏం చేయగలడు? అంతకుమించి ఏం చేయలేడు కదా. నిజమైతే బతికిచ్చిన వాళ్ళు అవుతారు కదా. క్యాబినెట్ తీర్మానం లేకుండా అవి రావు. క్యాబినెట్ తీర్మానంలో కనీసం రేపు వచ్చే గవర్నమెంటు దీన్ని కానీ ఎంక్వైరీస్కి పెట్టించిందంటే ఈ డబ్బంతా ఏమైపోయిందంటే బలైపోతారు. ఇవాళ తెలంగాణలో బలైపోతున్నారు కదా అమృతు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత ఇప్పటికి 20 మంది ఆఫీసర్లు బొక్కలోకి పోయారు. ఎందుకురా ఇంత దగులు బాధ్యలు బతుకుతారు? రేపు మీ ముఖ్యమంత్రి తలకాయ ఆడించమన్నట్టు, మీ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టమన్నట్టు ఎట్టంటే అట్టు పెడితే ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఈ ఆంధ్రాలో తెలియదంటారా మంత్రులకు కానీ అధికారులకు కానీ? వాళ్ళు ఆయన ఏదో భగవంతుడిలాగా ఫీల్ అవుతారు. ఏదో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏదో కాపాడుతాను, ఎవ్వరు కాపాడు. ఇప్పుడు కేసీఆర్ కాపాడిల్లు అందరినే, అంతే కదా రేపు జరగబోయేది కూడా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయమంటే అది చేసిండు ఆయన. ఏదే మన ఎస్బీఐ డిఎస్పీ ప్రణీత్ రావు ఏడండా జైల్లో. అయితే నాది ఒక ప్రశ్న ఇక్కడ, ఈ తీసుకుంటున్న 7,000 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ దేనికైనా కానీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం, బిల్లులు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి అంటారా? ఎస్, ఈ వాళ్ళ యువజన శ్రామిక రైతు పార్టీ కాంట్రాక్టర్లు ఎవరెవరికైతే వర్కలు చేస్తున్నారో వాళ్ళు బిల్లులు క్లియర్ చేయడానికి మాత్రం ఎన్నికల్లోపే బిల్లులు క్లియర్ చేయాలని తాపత్రయపడుతున్నారంటే వారికి గెలుపు మీద నమ్మకం లేదు అనుకోవచ్చా? యువజన శ్రామిక రైతు పార్టీ గెలిచేది లేదు, పాడు లేదు. సో ఆ గెలుపు మీద నమ్మకం లేక ఈ లోపే ఎన్నికల్లోపే బిల్లులు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలని డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన బిల్లులు, ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో కొన్ని బిల్లులు లేకపోయింది చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. వాళ్ళందరూ బలైపోయారు కదా. 5 ఏళ్ళు డబ్బులు లేదు కదా. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన నిర్బంధం పెట్టాడు కదా. తర్వాత హైకోర్టుకు పోతే తప్ప ఆ బిల్లులు రాని పరిస్థితి కదా. హైకోర్టు ముటిక్కాలు వేస్తే డబ్బులు ఇచ్చినారు. అప్పుడు కూడా ఇలా హైకోర్టు పోయిన వాళ్ళకి మాత్రం ఇచ్చారు. చాలామంది బలైపోయారు కదా తెలుగుదేశం పార్టీలో కూడా కాంట్రాక్ట్లో లాస్ట్ మినిట్లో బిల్లులు లేక. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ముందే జాగ్రత్త పడతారు. మనం దుకాణం సర్దేస్తున్నాము కాబట్టి మన అనుకునే వాళ్ళందరికీ ఏమేమి వర్కలు చేశారో వాళ్ళ పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసేయాలా. కాబట్టి ఏదో విధంగా అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టైనా సరే అప్పులు తెచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు రాబట్టేసుకుంటారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ ₹1 కూడా బ్యాలెన్స్ పెట్టడు. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మంత్రిగా ఉంటూ ఆయన వర్కలు చేయటమే నేరము చట్టపరంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయన కంపెనీలు వర్కలు చేయటమే తీవ్రమైన నేరం. కాన్స్టిట్యూషన్ అదే చెప్పద్ది. అందువల్ల ఏంటంటే రేపు రాబోయే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగిన అన్ని వర్కుల మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషను, సిఐడి ఎంక్వైరీ పడద్ది, ఏసీబీ ఎంక్వైరీ పడద్ది. తర్వాత అన్నీ లోడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో లోడుతుంటారు కదా. 10 ఏళ్ళు నాకేసారు తెలంగాణని, 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు అయిందో ఎవరికి తెలియటంలో 11 లక్షల కోట్ల యాబో అయ్యిందని చెప్తున్నారు. నిజాలు బయట పెట్టడం వల్ల బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ చంద్రగుప్తుడు. అందువల్ల ఏంటంటే ఈ 7,000 కోట్ల రూపాయలు కూడా నోటిఫికేషన్ రాకముందే తేవటం నాకేయటం కూడా జరిగిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ప్రదర్శించాలా. వాళ్ళకి అర్థం కావటం లేదు అమృత. నేను చెప్పేది ఏదో పింఛను 3,000 ఇస్తుండని చెప్పి రాష్ట్రాన్నే తాకట్టు పెట్టి మీకు ఇస్తుండని సంగతి మర్చిపోతే మిమ్మల్ని తాకట్టు పెట్టి మీకు ఇస్తుండరు రా బాయ్. మీకు అర్థం కావటం లేదు. అతను లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటుండు. జగన్మోహన్ రెడ్డి ఏం చిన్న వ్యాపారం చేసుకోవటంలా, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటుండు. తద్వారా ఏంటంటే తన కంపెనీలన్నీ
వాడు ఎమ్మ బడాలి రిలయన్స్ అదాని కంపెనీలు పెరిగినట్టు పెరిగిపోతూ ఉండే ఆదాయం. అందువల్ల ఏంటంటే ఈ 7,000 కోట్ల రూపాయలు అసలు మైనింగ్ డిపార్ట్మెంట్కి అప్పులు చేయాల్సిన అగత్యమే లేదు. సార్ ఈ ఏపీఎండిసిలోనే ఇసుక కూడా వస్తుందా? ఇసుక కూడా దాంట్లో. సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ధరలు విపరీతంగా పెంచేసి అమ్మటం జరుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన విధానం ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది ఆయన విధానం కాబట్టి, సో ఈ విధంగా 7,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ భారం ఏపీఎండిసి మీద ఉంటుంది కాబట్టి ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది సాధ్యం అవుతుందంటారా? పక్కా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకు ఇసుక చిన్నదే అమృత, ప్రతి ఒడికి ఇసుక పడద్దు. కానీ బాక్సైట్ ఎంత విలువైన ఖనిజం తెలుసా? ఈరోజు మన్యం ప్రాంతంలో గిరిజనులకి నెలకి 10,000 20,000 ఇచ్చి కుర్రోళ్ళకి గ్రామాల్లో వాళ్ళకి పెద్ద విజ్ఞానం ఉండదు కాబట్టి ఆ బాక్సైట్ అంతా కొల్ల కొడుతున్నాడుగా. వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆడే కదా కూర్చొని ఉండేది, విక్రాంత్ రెడ్డి ఏదో ఉంటుంది అబ్బాయి పేరు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఎందుకున్నారు? ఆ బాక్సైట్ ఖనిజాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళు విశాఖపట్నం అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కదా వాళ్ళు ఉంటుండేది. బాక్సైట్ అనేది విలువైన ఖనిజం, అల్యూమినియం తయారు చేసే ధాతువు. మనం బస్సులో పోయేటప్పుడు అల్యూమినియం ఉంటుంది కదా, చాలా విలువైన ఖనిజము బాక్సైట్. ఆ బాక్సైట్ని కొట్టేయటానికి విశాఖపట్నం రాజధాని లేదు, పాడు లేదు. ఆ బాక్సైట్ గనుల మీద ఉన్న ప్రేమ. ఎందుకంటే రాయలసీమలో విపరీతమైన గనులు ఉంటాయి, ఆ ఖనిజ సంపద వాల్యూ తెలుసు. ఇప్పుడు ఇచ్చేది ప్రభుత్వానికి అంతా, వీళ్ళు నాకేది శాంతాడంతా. అందువల్ల ఏంటంటే ఈ గనులు దోపిడీ దొంగలందరూ ఈ రేపు ఇప్పుడు సిమెంట్ ఉంది కదా, అడుకోపోయి నువ్వు సునపరాయి నిక్షేపాలు ఉంటాయి కదా సిమెంటు, ఈ సిమెంటు మొత్తం పరిశ్రమలకి మొత్తం బ్యాగులు సప్లై చేసేది ఎవరు? పులివెందుల పాలిమర్స్. రెడ్ బ్యాగ్ ఉంది కదా, ఆ సిమెంట్కి ఇచ్చేది ఎంత? సిమెంట్ ధర ఎంత? ఇప్పుడు మోడీ గారు ఇచ్చారు కదా ఇళ్ళు, ఇది గృహ నిర్మాణం, పేదలను అడ్డం పెట్టుకొని కోటాను కోట్లు కొల్లగొడుతుండే జగన్మోహన్ రెడ్డి. సిమెంట్ ద్వారా ఎంత కొంటే భారతీయ సిమెంటే కొనాలా. 50% భారతీయ సిమెంటు, 50% ఎందుకో చూపించడానికి పక్క కంపెనీల వాళ్ళకి కూడా ఇచ్చినామని. ఇలా లెక్కర్ తీసుకో నువ్వు. 100 కంపెనీలు రిజిస్టర్ ఉంటాయి బేవరేజ్ కార్పొరేషన్లో, కేవలం 16 కంపెనీలకి మొత్తం దోషిపెట్టారు. ఇప్పటి వరకు ఎంతో తెలుసట్టన్నావురా? మొన్న డిసెంబర్ 31కి 1,15,000 కోట్లు. ఇప్పుడు ఈ వేసుకో, ఇది జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలలు కూడా కలుపుకో. ఈ 2 నెలలు కూడా కలుపుకునేకే దాదాపుగా 1,25,000 కోట్ల రూపాయలు పేద ప్రజల రక్తాన్ని పీల్చి ఒక లెక్కర్లోనే లాగిండి జగన్మోహన్ రెడ్డి. మీ అందరికి తెలుసుకోవాలా. ఇవాళ ఇళ్ల పథకం మోడీ 1,80,000 ఇచ్చేది మోడీయే, కేంద్ర ప్రభుత్వమే. కానీ ఈయన ఇచ్చినట్టు గొప్ప చెప్పుకుంటుండు. ₹1 కూడా లేదు. ఏరే ఇళ్ల పథకానికి ఈయన ఇచ్చింది ఏంటంటే సెంటు పంట, ఇంటర్నల్ రోడ్లు. అర్థమైందా? పేదల ఇళ్ళు రూపంలో 5 లక్షలు మొదలుకొని మ్యాక్సిమం అంటే 25 లక్షలు మించి కొనలే ఎక్కడ పొలం. 65 లక్షలు డ్రా చేశారు ఎకరాకి. ఆ పేదల ఇళ్ల స్థలాలకి కూడా తీసుకున్నది పేదవాళ్ళ భూములే. అంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదా, బలిసిన వాళ్ళు, భూస్వాములు, వాళ్ళ భూములు తీసుకోవాలా. ఎప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చింది కదా భూములు. ఏది ఇందిరాగాంధీ పేదవాళ్ళకి 5 ఎకరాల భూమి ఇచ్చింది. తర్వాత దామోదరం సంజీవి గారు 6 లక్షల ఎకరాల భూములు పంచిండు కర్నూలు. ఆయన దామోదరం సంజీవి గారు, ఆయన బాగా ఉన్నత న్యాయకోవిదుడు, మంచి బాగా చదువుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు. 6 లక్షల ఎకరాలు పంచిండు దామోదరం సంజీవయ్య. ఆయన తర్వాత 77లో ఇందిరాగాంధీ ఈ నక్సల్బరీ ఉద్యమం వల్ల చాలా భూములు పెంచింది ఇందిరాగాంధీ. పేదవాళ్ళందరూ 5 సెంట్లు ఇళ్ల స్థలము, 5 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. అందువల్ల ఇందిరాగాంధీ మీద ప్రేమ ఎక్కువ. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఆ రోజుల్లో భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. చారుమోహన్దార్ నేతృత్వంలో 1967లో నక్సలైట్ ఉద్యమం, ఈ భూపోరాట ఉద్యమం నేర్పించాడనమాట. దేశమంతా ఇది విస్తరిస్తుంది. మనకు శ్రీకాకుళం కూడా ఎంటర్ అయింది కదా అప్పుడు. అందువల్ల ఏంటంటే ఈ పేదలందరికీ, అందుకని ఇందిరమ్మ రాజ్యం అనేది అందుకు భూమి లేని నిరుపేదలకు భూములు పంచింది కాబట్టి ఇందిరమ్మని మీ నాన్నోళ్ళు ఎవరన్నా మీ తాత వాళ్ళని అడగండి, ఆమె ఇచ్చినాయి భూములన్నీ. ఆ భూములు కూడా ఈయన ఇళ్ల పట్టాల ముసుగులో పరిశ్రమలకి అన్నీ లాగేది ఎవరి? అసైన్మెంట్ భూమి. అంటే అసైన్ అంటే ఏంది? చేసుకొని తినే వరకే పేదోళ్ళకి ఇచ్చేది, అమ్ముకునే హక్కు ఉండదు అనమాట. అసైన్ గవర్నమెంట్ అంటే మనం చేసుకొని తినే వరకే. 5 ఎకరాల భూమి ఇస్తే పరిశ్రమలకి పేదోళ్ళ భూములే లాగేస్తుంటాయి. పరిశ్రమల పేరు చెప్పి ఎవరికో కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటారు కదా. ఏం పెద్ద బలిసిన వాళ్ళు ఎందుకు తీసుకోరు భూములు? ఆ తర్వాత భూసేకరణ చట్టం ఒకటి వచ్చింది 2013లో. దాని ప్రకారం కూడా డబ్బులు ఇరు. అంటే సమిధులు అయ్యేది పేదలే. వాళ్ళకి ఏంటంటే మతమౌఢ్యం ఒకటి, పేదరికం ఒకటి ఆసరాగా చేసుకొని తెలియకుండానే వీళ్ళు లక్షల కోట్లు కొట్టేస్తున్నటువంటి మాట వస్తా. ఇప్పుడు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి మార్టిగేజీ పెట్టిన వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఇంకా ప్రజలను తాకట్టు పెట్టరని నమ్మకం ఉంది. ఈరోజు ఎవరన్నా
తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకి రుణం తెస్తారా? భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. మొన్న 25,000 కోట్లు, తర్వాత ఒక 8,000 కోట్లు. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలకు తాకట్టు పెట్టారు ఏపీఎండిసి? అది బయటికి రావాలా. ఇప్పుడు రేపు బాండ్, ప్రైవేట్ బాండ్లు కాబట్టి 8.7% అంటారు. 8.7% అనేళ్ళకి దాదాపుగా ఏపీఎండిసి నెల వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది. చాలా డబ్బు కట్టాలి. ఎన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది యావరేజ్? 630 కోట్ల దాకా సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది వడ్డీ రూపం. అంటే వడ్డీకి ఎంత పోతుంటే ఇంకా ప్రజలకి ఏం? అసలు ఏపీఎండిసికి ఆ కర్మేంది? రోజు డబ్బు వచ్చే సంస్థ అదే. అసలు ఏపీఎండిసి అప్పులు చేయాల్సిన అవసరం ఏంది ఏపీఎండిసికి? తన దగ్గరే నిధులు ఉన్నాయి. ఏపీఎండిసి అంటే గనులు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, టెండర్ వేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. వాడు అప్పు చేసి ప్రభుత్వానికి ఇచ్చేది ఏందంట? కావాలంటే ప్రభుత్వం చేసుకుంటుంది, నీకేం కర్మరా? జగన్ ట్రాప్లో నువ్వెందుకు పడుతుండవు? ప్రభుత్వానికి నువ్వు ఇచ్చేది అప్పు చేసి అప్పిస్తాడంట. ఇది ఎక్కడన్నా చూసినావా? అప్పు చేసి పప్పు కూడా తిన్నావా అంటాడు. కాబట్టి ఏంటంటే ఇతనికి పరిపాలన అనుభవం లేదు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంకటరెడ్డికి కానీ, ఏపీఎండిసి చైర్మన్ వెంకటరెడ్డి కానీ, అలాగే కేబినెట్ మంత్రులు అందరూ రేపు కష్టాల్లో పడతారు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడిని క్షమించరండి. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రజలు క్షమించరు. ఈసారి 3 పార్టీలు త్రివిధ దళాలు అంటాం చూసావా మనం, 3 దళాలు వచ్చేసినాయి. 2014 సీను రిపీట్ అవుద్ది 2024లో. 2014లో ఏదైతే వచ్చిందో అదే రిపీట్ అవుద్ది 2024లో. చూసుకో కావాలంటే. అప్పుడు వీళ్ళు చేయలేదనుకో, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు చేయలేదనుకో, మీరందరూ దొందే అనుకుంటారు అన్నమాట. యాక్షన్ తీసుకోలేదనుకో, చంద్రబాబు నాయుడికి 2029లో కూడా మీరు రాజకీయ నాయకులంతా ఒకటే ఘాటను కట్టేస్తారు. రేపు ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మడే ఎక్కడెక్కడ ఏ కార్పొరేషన్లు తాకట్టు పెట్టి ఈ సలహాదారులు కానీ కూడా మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి ఉండరు కదా చాలామంది సలహాదారులు, తర్వాత యాడు అంటే యాడుల రూపంలో కొట్టేశారు కదా. ఇవన్నీ 3 సెంట్రల్ విజిలెన్స్ కమిషను, తర్వాత ఏం చేయాలా మన సిఐడిని, తర్వాత మళ్ళీ ఏసీబీని అన్నీ, తర్వాత ప్రతిదాన్ని ఆడిట్ చేయించాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాగ్గుని రంగంలోకి దింపాలి. కాగ్ని కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ని రంగంలో దింపి ప్రతి అకౌంట్ని ఆడిట్ చేయడానికి 6 నెలలు పట్టద్ది చంద్రబాబు నాయుడికి ఈ అకౌంట్లన్నీ తీయటానికి. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు. కాగ్నే రంగంలో దింపేసి మొత్తం ఆడిట్ చేయించేసాల. మైనింగ్ శాఖలో గోల్మాల్ని, తర్వాత అన్ని శాఖల మీద అదే అసెంబ్లీలో చర్చకి పెట్టి కాగ్ రిపోర్ట్ని, ఆ తర్వాత ఎవడెవడు తప్పులు చేసిండో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలంటే మనకి సెక్షన్ 17A అడ్డం వస్తుంది. కాబట్టి గవర్నర్ అనుమతి కావాలి. సరే అసెంబ్లీలో చర్చకి పెట్టి ఆ తర్వాత గవర్నర్కి కాడికి పంపించి ఫైలు, గవర్నర్ పెట్టు, నువ్వు సంతకం పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఇదిగో ఇంత దోపిడీ చేశారు అని చెప్పి గవర్నర్ అనుమతితోటి చేయాల్సిన పనులు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే తెలుగు ఆంధ్ర నేల తాకట్టులో ఉంది కాబట్టి, తాకట్టులో భారతదేశంలాగా కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకొని యువత, ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి మాయలో పడకుండా రాష్ట్రాన్ని రక్షించుకోవాలా, ప్రజలు బాగుపడాలా, ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో పోవాలా. నేను చెప్పగలిగింది ఇంతే. జగన్మోహన్ రెడ్డి తనకు తెలుసు తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్నాడు, ఆ ఆర్థిక నేరాల్లో శిక్ష పడద్దని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె కానీ దింతకపోతే నిరుద్యోగ యువత అంతా వలసపోయి బతకాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేనికి పనికిరాదు. అందువల్ల విఘ్నతతో ఆలోచించుకొని ఓటేసేది తెలుసుకోమని చెప్తాండ. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకొని మన నేల తల్లి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది కాబట్టి మన అమ్మని ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటాం మన తెలుగు తల్లిని కూడా కాపాడంటారా బాబు అని చెప్పి నేను ప్రతి ఒక్క ఓటున్న ప్రతి తెలుగు బిడ్డకి, చదువుకున్న యువతకి, లాయర్లకి, డాక్టర్లకి, మేధావులందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తుండా. మన అమ్మని ఎలా కాపాడుకుంటామో మన తెలుగు తల్లిని కూడా కాపాడండి. దయచేసి ఈ యుద్ధంస పాలనకు మాత్రం చరమగీత పాడమని మాత్రం చెప్పగలను.